ఏం చేశారు? ఏంటి సంఘ సంస్కరణ ఏం చేశారు? ఇప్పుడు చెప్పమంటారా? జ్యోతిరావు పూలే ఏం చేశారు చెప్పండి. ఆయన చెప్పండి. సత్యశోధక సమాజాన్ని స్థాపించాడు. దాని ద్వారా ఏం చేశారు? మహిళలకి విద్య నేర్పించడం కోసం మహిళలకు ఆయన విద్య నేర్పడమే. అంతకుముందు నుంచే విద్యలు ఉన్నాయి మాకు. తర్వాత మూఢ విశ్వాసాలు పోగొట్టడం కోసం పనిచేశాడు. మూఢ విశ్వాసాలు అంటే ఏంటి? బాల్య వివాహాలని బాల్య వివాహాలు ఎందుకైనాయి? హైందవంలో కన్యాశుల్కం ఉండడం వల్ల. కన్యాశుల్కం ఎందుకు వచ్చింది? అప్పుడు బాల్య వివాహాలు ఎందుకైనాయి? జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా వితంతు పునర్వివాహం కోసము, అలాగే నిరక్షత గురైనటువంటి పిల్లల ఆర్భాటాల పేరుతో అనేక డబ్బులు ఖర్చు చేయడం. మీరు అడిగారు కదా ఆర్భాటాలకు అది మా ఆర్భాటాలకు మేము మా ఇష్టం ఖర్చు పెట్టుకుంటాం. మీకేం బాధ? మేము నమ్మిన సిద్ధాంతం కోసం మా విశ్వాసాల కోసం ఏమైనా ఖర్చు పెట్టుకుంటాం. మీకేంటి బాధ? మీకేం నష్టం? దానివల్ల నష్టపోతున్న వాళ్ళే కదా మీ ప్రజలు గారా వాళ్ళు. పీడనకు గురయ్యే వాళ్ళు, అస్పృశ్యత అంటరానితో బాధపడే వాళ్ళు, సతీ సాగమనం పేరుతో చంపబడే వాళ్ళు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికో వెళ్ళండి. ఒక్కొక్కటి అడగండి. మీరు ఇప్పటికీ 3 సార్లు చూశాను. మీరు సమాధానం తెలియని చోటనో లేదా ప్రశ్న అర్థం కాని చోటనో మీరు 100% భయ్. నాకు రాని సమాధానం నేను ఎట్లా చెప్పాలా? ఓకే, మీకు తెలియదని చెప్పడం కూడా తప్పేనా? నాకు ఆ మాత్రం కూడా లేదు. చెప్పుకోరాదా? తెలియకపోయినా ఏదో ఒకటి స్టోరీ అఖండ భారతంపై అవగాహన ఉందా? చెప్పండి. ఏంటి క్వశ్చన్? మీకు చెప్పండి. అఖండ భారతం అని ఈ మధ్య ఎక్కువ సార్లు సనాతనవాదులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటది అఖండ భారత్ అంటే? ఒకప్పుడు ఈ ప్రపంచంలో ఏ మతం పుట్టనప్పటి నుంచే సనాతన ధర్మం మొదటి నుంచి ఉంది. ఆ తర్వాతే రకరకాల మతాలు పుట్టినాయి. ఆ మతాలు పుట్టిన తర్వాత ఈ దేశం విడిపోవడం జరిగింది. మత ప్రాతిపదిక కూడా ఈ దేశం విడిపోవడం జరిగింది. ఆ అఖండ భారత్ అంటే వాటన్నిటిని కూడా మళ్ళీ భారతదేశంలో చేర్చుకోవాలనేది అఖండ భారత్. మీకు తెలిసి ఏ రాజు కాలంలో ఇదంతా ఒక్కరి పాలన? ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, అటు టిబెట్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఏమైనా కావచ్చు, కజకిస్తాన్ ఏవైనా కావచ్చు. పైన ఎన్నో ఉన్నాయి. అవన్నీ మన మహాభారతం జరిగిన అక్కడ ఆధారాలు కూడా కనబడ్డాయి. అక్కడ మరి ఇక్కడున్న నిమ్న కులాల్లో బీఫ్ తిన వాళ్ళని, ఇక్కడున్న క్రైస్తవుల్ని, ఇస్లాం పాటించే వాళ్ళనే వాళ్ళు ఓట్లే అక్కర్లేదు అసలు. వాళ్ళు అద్దనప్పుడు పాకిస్తాను, కజకిస్తాను. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత మాట్లాడే విషయాన్ని ఇక్కడ మీరు మాట్లాడేప్పుడు మధ్యలో పెట్టండి. మీరు టిబెట్, మయన్మార్, బంగ్లాదేశ్ ఆయా దేశాల వాళ్ళని ఈ దేశంలో కలవడానికి మీ సనాతన ధర్మంలో ఉన్న ఆకర్షణ ఏంటి? ఈ మతాన్ని వీడి వేరే మతాలకు పోయే వాళ్ళకే బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని మీరు పోరాడుతున్నప్పుడు ఈ మిగతా ప్రపంచ దేశాల్లో దాదాపు 11 దేశాల ప్రజల్ని ఎలా కలపాలనుకుంటున్నారు? చూడండి, బీసీసీ అనేదాన్ని కూడా అమరా ప్రసాద్ సృష్టించింది కాదు. రాజ్యాంగంలో ఉన్నదే నేను చెప్తున్నా. రాజ్యాంగంలో పెద్దలు రాసింది. పాకిస్తాన్ని ఎలా కలుపుదాం? సనాతన ధర్మం ప్రకారంగా అది ఒకప్పుడు మీరు అనుకున్న పాకిస్తాన్ అఖండ భారత్లో పాకిస్తాన్ కలపాలని అఖండ భారత్ అనుకుంటారు. కానీ నా ఉద్దేశం అయితే అవి కలవందే బెటర్. నేను కూడా చెప్తున్నా. ఆఫ్ఘనిస్తాన్ ఏదైనా సరే ఉన్న దేశానికి ఆపడం చాలు అనేది నా ఉద్దేశం. అంతే. ఉన్న దేశం ఇప్పుడు దక్షిణ భారతదేశం వాళ్ళు ఈ దేశాన్ని ముక్కలు కావాలంటుండు. మన క్రిస్టియన్ మీటింగ్స్లో అయినప్పుడేమో ఈ దేశాన్ని క్రిస్టియన్ మాకో పీస్ ఇవ్వండి, ఆ పీస్లో మేము క్రిస్టియన్ మతం పెట్టుకుంటాం అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని అడుగుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని అడుగుతున్నారు. ఇప్పుడు చూసి సెవెన్ సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాలకు మాకు సపరేట్ దేశం కావాలని చెప్పేసి నాగాలాండ్ అని కూడా అంటాడు, మణిపూర్ అని అంటాడు. ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క దేశం కావాలని చెప్తే ఇంకా ఎంత విడిపోదాం, ఉన్నదాన్ని కాపాడుకుందామని చెప్తాను నేను. అఖండ భారత్ తర్వాత ప్రశ్న చెప్పండి. వరప్రసాద్ గారు అలియాస్ హమారా ప్రసాద్ గారు చెప్పండి. మూఢనమ్మకాలపైన తన అభిప్రాయం ఏంటి? ఓకే, మూఢనమ్మకాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటి మీద పోరాడదు, డౌట్ లేదు. ఓకే, మూఢనమ్మకాల మీద పోరాడాల్సిందే. అవి ఖచ్చితంగా మూఢనమ్మకాలు ఉండనవసరం లేదు. దానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను. దానికి ఒకవేళ మూఢనమ్మకాలు ఫలానా మూఢనమ్మకం ఏ మూఢనమ్మకమైనా సరే దాన్ని పోరాడడానికి సిద్ధంగా ఉన్న హిందూ సమాజమే చెప్తుంది. మార్పు తీసుకురావడంలో ఒప్పుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది హిందూ సమాజం. ఎప్పుడు హిందూ సమాజం వెనుకపోదు. దయ్యాలు భూతాలు నమ్ముతారా మీరు? అంటే నేనైతే చూడలేదు దయ్యాలను. చూస్తే నమ్మేవాడినేమో. అంటే ఇట్లా మీరు అనొచ్చు, మా దేవుని చూసారా అని. దేవుని కూడా చూడలేదు, కానీ దేవుడు అనేది ఒక విశ్వాసము. దయ్యం అయితే నాకు ఇంతవరకు అంటే అలాంటిది జరగలేదు కాబట్టి నేను చెప్పలేను దాని గురించి. విశ్వాసానికి నిజానికి తేడా ఏంటి? అంటే కళ్ళతో చూసింది నిజము, విశ్వాసము అంటే ఏదైనా విశ్వాసం కావచ్చు. అంతే, దేవుడు అనేది ఒక విశ్వాసం. అంతే కదా. ఇప్పుడు దేవుని మనం చూడలేము, మనకు ఆ శక్తి లేదు. ఇప్పుడు గాలిని పిలుస్తున్నా,
గాలి ఉందా అంటే ఉంది, కానీ కనబడదు. ఇప్పుడు ఒక వ్యక్తికి నేను కొడితే ఆ వ్యక్తి నన్నే కొట్టిన అనుకో, ప్లస్ నేను కొడతా అంటే మళ్ళీ అది రౌడిజం అవుతుంది. ఆ వ్యక్తి నన్ను కొట్టిన అనుకో, నొప్పి కలిగింది నాకు కనబడదు అది, కానీ దాన్ని ఫీల్ అయితే చేస్తున్నా కదా నేను. కొన్ని మనకు కనబడవు. మనకు హిందూ లేదా హైందవ ధర్మంలో ఉన్న ప్రధానం మీరు అనుకునే మూఢనమ్మకాలు ఏంటి? ఏమన్నా ఉండొచ్చు, నాకు తెలియని ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. నేనైతే మూఢనమ్మకాలు ఏదైనా చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి. బాణామతి, చేతబడి, చెడుపు ఎవరు చేస్తున్నారండి ఇవాళ రేపు? తాయెత్తు కట్టుకుంటే రోగం తగ్గిపోద్ది, అది విశ్వాసం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తానండి, పిల్లల్ని బలి ఇవ్వడం, నరబలి ఇవ్వడం. పిల్లల్ని నరబలి ఏడున్నాయండి అవన్నీ? అయ్యో, నేతే చూడలే. మీరు చుడకపోతే జరగనట్ట? నేను చూడలే, మరి నేను చూస్తేనే కదా చెప్పేది. మదనపూర్, చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇద్దరిని చంపేశారు. తర్వాత సూర్యాపేట దగ్గర మోతే మండలంలో సొంత కూతురిని చంపేశారు. తార్నాక్ సూతపుత్ర అర్థం కాలేదు నాకు ఇది. సూర్యాపల్లి జిల్లా, సూర్యాపేట జిల్లాలో మోతే మండలంలో భారతి అనే ఆవిడ కూతుర్ని నరికి చంపేసింది. ఇక్కడ తార్నాక్ చంపిండు. శివుడు కలలో వచ్చి బలి ఇవ్వాలి మనిషిని. అంటే ఇది ఓన్లీ మన దాంట్లో చదువుతుందా? వేరే మతాలు కూడా చదువుతున్నాయి కదా. అంటే మీ ఉద్దేశం వేరే మతాలు జరుగుతున్నాయి కాబట్టి మనకు కూడా జరగచ్చు? జరగద్దని చెప్తలేను నేను జరగాలని చెప్తలేను. అంటే మీ ఇంటెన్షన్ అంటే ఎంతసేపు ఉంటుంది అంటే, ఎవరున్నారు మీ ఇంటెన్షన్ ఎంతసేపు ఎట్లుంటుంది అంటే, ఓన్లీ హిందూ ధర్మం అది అన్నిట్లో జరుగుతుంది. ఇప్పుడు విదేశాల్లో మానభంగాలు అయితే లేవా, మర్డర్లు అయితే లేవా, దోపిడీ అయితే లేవా, దొంగతనాలు అయితే లేవా? చొక్కాకు మట్టి ఉంది అని చెబితే ఆ పక్కడికి ఎక్కువ మట్టి ఉంది అంటే ఎట్లా? ఇది నిజమా కాదు? అన్నిట్లో జరుగుతున్నాయి అవి అంటున్నా నేను అన్నిట్లో జరుగుతున్నాయి. అలా మీరు చెప్తున్నది ఒక నిజమే అంటే ఇలాంటి అన్నిట్లో జరుగుతున్నాయి. మేము కూడా ఎర్రవరంలో ఉగ్ర నరసింహస్వామి అవతారంపై మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడ? సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర ఎర్రవరం గ్రామంలో. దాని సిచ్యువేషన్ నాకు ఏం తెలియదు. నాకు తెలియదు. ప్రతిరోజు 50,000 మంది సంఘటన గురించి నాకు అసలు ఐడియా లేదు. నాకు ఏంటి చెప్పండి ఒకసారి, నాకు తెలియదు. నాకు ఒక బాలుడు, మైనారిటీ తీరని బాలుడు, తాను దేవుడు నా పైకి పూనకం వచ్చాడు, నేనే దేవుణ్ణి, మీ సమస్యలు నా దగ్గరకు వచ్చి చెప్పుకొని తీరుస్తానని పూనకం వచ్చి చెబుతూ ఒక ప్రభుత్వ స్థలంలో ఒక గుట్ట దగ్గర ప్లేస్ దగ్గర చేయడము, రోజు వేలాది మంది అక్కడికి వెళ్ళడము, ఆయనకి మొక్కితే మాకు క్యాన్సర్ పోయిందని, మాకు జబ్బులు పోయినాయని, మాకు పిల్లలు అయ్యారని. అయినా ఏమో అట్లా మంచి అయితే మంచిదే కదా, అలా నష్టం మనకేమున్నది? అందులో సమాజానికి నష్టం కలిగించేది ఏముంది? అజ్ఞానాన్ని కొనసాగించడం. ఏది? అది మీకు అజ్ఞానం కావచ్చు, ఆ నమ్మేవాడికి జ్ఞానం, అది వాడికి నిజమవుతుంది. ఆ నిజాన్ని నువ్వు ఫీల్ కావట్లేదు, నీకు అజ్ఞానం అనిపిస్తుంది. దానికి ఎవడేం చేస్తాడు? దానికి స్వర్గాలు నరకాలు నమ్ముతారా మీరు? మూడోసారి వాటరా? నేను ఒక మాట చెప్తున్నాను, జనరల్గా తాగుతున్నా. మీ క్వశ్చన్స్ నేను ఎప్పుడు భయపడ అసలు మాట్లాడలేకపోతే నోరెండిపోయి తాగుతున్నా. కానీ చెప్పండి, స్వర్గాలు నరకాలపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు స్వర్గాన్ని నేను చూసింది నేను ఎప్పుడు చూడలే, నరకాన్ని నేను చూడలే, నా పూర్వీకులు చూడలే. పోనీ ఎవడన్నా చూసిన వాడు ఎవడన్నా ఉన్నాడా అంటే వాడు చూసినవాడు కూడా నాకు ఇద్దరికి ఎవడు చెప్పలే. అవి దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడు అని చెప్పి మనం ఏ విధంగా ఉన్నామో అవి కూడా ఉన్నాయని చెప్పేసి ఒక ఊహలు. మంచి చేస్తే స్వర్గం అంటారు, చెడు చేస్తే నరకం అంటారు. సో మనిషిని మంచి దారిలో పోవడానికి వాడే పదాలు అవి రెండు. సో అక్కడ మంచి జరుగుతున్నప్పుడు అవి ఉంటే ఏంది, పోతే ఏంది, చస్తేనే తెలిసేటి అవి. అప్పుడు చచ్చిన తర్వాత మీరు నేను అక్కడ కలుసుకుంటే అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. మీ టార్గెటు లేదా మీ అభిప్రాయాలు ప్రధానంగా నిమ్న కులాల్లో నుంచి, ఎస్సీ నుంచి ఎవరైతే క్రైస్తవంలోకి మారారో వారిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టుగా భావన కలుగుతుంది. మీరు సనాతన ధర్మంలో ఏవేవి సంస్కరించాలనుకుంటున్నారు? మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా, సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పాల్సిందిగా కోరుతూ నేను ఒకటే చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు మీరు, ఇది నా ఉద్దేశం కాదు, ఏది ఎస్సీ నుంచి క్రిస్టియన్లకు అయితే బీసీసీ అనేది నాది కాదు, నేను రాసిన రాజ్యాంగం కాదు, అది పెద్దలు రాసిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఫాలో కమ్మని చెప్తున్నాను నేను. ఆ రాజ్యాంగం విషయంలో ఏమేమి జరిగినాయో ఇంతకుముందు అంతా మనం మాట్లాడుకున్నది, ఎవరు రాశారు ఎవరు రాయలేదు అనే విషయం గురించి మాట్లాడాము. ప్రసాద్ గారితో ఒక ఇంటర్వ్యూ, దీన్ని డిస్కషన్ అంటామా, ఇంటర్వ్యూ అంటామా, అభిప్రాయాలు అంటామా, లేదా కాంట్రవర్సీ అంటామా, లేదా ప్రశ్నలు అంటామా, మరిన్ని చర్చలకు మార్గం వేయడం అంటామా, ఇలాంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు అనుకుందామా? వీళ్ళకి మనం ఏం చెప్పాలి, మనం వీళ్ళకి ఏం చెప్పాలి, అసలు ఒక హోస్ట్ జర్నలిస్ట్గా మేము ఇంకా ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని దీని ద్వారా సమాజం ముందు ఉంచుతూ, మరి హమారా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ అనగానే దాదాపు ఒక 500 మంది వాళ్ళ ప్రశ్నలే నాకు అందించారు. సమయాభావం వల్ల వాటన్నిటిని నేను హమారా ప్రసాద్ గారి ముందు పెట్టలేకపోయాను. పెట్టిన చాలా విషయాలకి సూటిగా నాకు తెలియదు అనే విషయాన్ని తెలియదు అని,
అవగాహన లేదు అనే విషయాన్ని అవగాహన లేదని, నేను చదవలేదు అని చాలా విషయాల్ని ఫేర్గా ఒప్పుకున్నారు. తాను నమ్మిన వాటికి ఆధారాలు చూపిస్తానని, ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెబుతున్నారు. మరి ఆయా రంగాల్లో నిపుణులు, తన అభిప్రాయంపై అభ్యంతరాలు ఉన్నవారందరూ చర్చకు వెళ్ళాలని ఆలోచిస్తూ, చేతిలోకి చట్టాన్ని తీసుకోకుండా ఎవరైనా ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సంయమనంగా ఈ సమాజం మెరుగైన సమాజంగా ఉండడం కోసం మన పత్రికా రంగమైన, మీడియా అయినా, సమాజంలోకి వెళ్ళే ప్రతి మనిషి ఆ విలువల్ని పాటించాలని కోరుతూ, మరి సిగ్నేచర్ స్టూడియో ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి అమర ప్రసాద్ గారికి, తనతో మాట్లాడే అవకాశం ఇచ్చిన సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మీ